ఇక్కడ చూడండి, నాదైతే నేను యూఎస్ ట్యాక్స్ ఫామ్ని ఫిల్ చేశాను. ఫిల్ చేయడంలో నేను నా యాడ్సెన్స్లో సతీష్ అని మాత్రం ఇచ్చాను, అక్కడ సతీష్ అని ఇచ్చాను. సో అందువల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, దాన్ని అప్రూవ్ చేయలే. తర్వాత మెయిల్ అనేది వచ్చింది. తర్వాత చెక్ చేసి నేనైతే మా సెట్టింగ్స్కి వెళ్ళి మార్చుకున్నాను యాడ్సెన్స్లో. తర్వాత వెంటనే వాళ్ళు అయితే అప్రూవల్ ఇచ్చేసి నెక్స్ట్ చూడండి ఇక్కడ నాకు మెయిల్ పంపించారు. తర్వాత వెంటనే అప్రూవ్ అయితే చేసేసారు. ఇలా మనం ట్యాక్స్ ఫామ్ని ఫిల్ చేసేసి మనకి అప్రూవల్ మెసేజ్ వచ్చాక అది అప్రూవ్ అయ్యిందనేసి మనం తెలుసుకోవడానికి ఒక మెసేజ్ అనేది వాళ్ళు మనకు మెయిల్ ద్వారా సెండ్ చేస్తారు. యాడ్సెన్స్ అకౌంట్ అని కొడితే ఫస్ట్ వచ్చేదాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా లోడ్ అయిన తర్వాత ఇలా మనకి అనేది వచ్చేస్తుంది పేజు. ఇక్కడ ప్రొఫైల్ కంప్లీటెడ్ ఇవన్నీ మామూలుగా చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తాయి, అక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ పేమెంట్స్కి వెళ్ళేసి ఇక్కడ వెరిఫికేషన్ చెక్ అని చూడండి, వెరిఫికేషన్ చెక్ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వస్తుంది చూడండి, ఇలా వస్తుంది అనేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ట్యాక్స్ అనేది మనకి అప్రూవ్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ ఇది ఇలా ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతనే మనము దాన్ని మెయిల్ ద్వారా మనకి వచ్చిందా, యాక్సెప్ట్ చేశారా లేదనేసి తెలుస్తుంది. సో మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.